ఫైనల్లీ చూసేసా. హిమక్రీము లాంటి మంచు చల్లగా పడుతూ ఉంటే గేమ్ చేంజర్ మంట పెడితే వెచ్చగా ఉండొచ్చు అనే భరోసాతో వెళ్ళా. శంకర్ డైరెక్షన్లో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందో ఒక లుక్ ఇద్దాం. సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ శంకర్ మామ భయం వెంటాడుతూ ఉన్న టీజర్, ట్రైలర్, సాంగ్స్ అలాంటి భయాలు అక్కర్లేదని ఒక భరోసా ఇచ్చాయి. అది నిజమో కాదో చూద్దాం. లేట్ చేయకుండా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరిగింది. ఇట్స్ గుడ్. ఇక హీరో ఇంట్రొడక్షను హీరో ఎవరో మర్చిపోయి జరిగిన పొరపాటులా ఉంది. ఇలాంటి ఇంట్రో వెంకటేష్ గారికి అయ్యింటే చాలా బాగుండేది అనిపించింది. ఇక సినిమా స్టార్టింగ్లో గమనిస్తే హిందీ సినిమా తెలుగు డబ్బింగ్లో చూసిన ఫీలింగ్ కలిగింది. లిప్సింగ్ అస్సలు అవ్వలేదు. అలాగే చాలా చోట్ల ప్రాపర్గా లైటింగ్ సెట్ అవ్వలేదు అనిపించింది. అది థియేటర్లో స్క్రీన్ మహిమ కూడా అయ్యి ఉండొచ్చు. నిజం మీ కామెంట్ల మీదే తెలుస్తుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే సింపుల్ స్టోరీ. మంచిగా మారాలనుకునే సీఎం, ఐఏఎస్ అయిన హీరో, నీచపు రాజకీయాలు అరికట్టే అధికారి. ఇందులో హీరోకు సపరేట్ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ ఉంటుంది. ఈ కెమిస్ట్రీ గురించి మాట్లాడడానికి కూడా పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడు మనం కథలు చదివి చివరిలో ఒక నీతి తెలుసుకుంటాం. అట్లే ఫస్ట్ హాఫ్లో రూల్స్ తెలుసుకోవడానికి సీన్స్ వస్తున్నాయేమో అనే డౌట్ వచ్చిన ఆశ్చర్యం లేదు. బట్ ఇట్స్ ఓకే. అది మన తప్పు కానే కాదు. మనం వెళ్ళింది శంకర్ గారి సినిమా. కొన్ని ముందే ఫిక్స్ అయి వెళ్ళాలి. ఫస్ట్ హాఫ్లో ఏముంది అంటే చాలా ఉంది. చెప్పమంటే చెప్పడానికి ఏం తోచట్లే. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ ట్విస్ట్తో సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోతాయి. సెకండ్ హాఫ్లో సై అంటే సై, నీదో నాదో పై చెయ్యి అన్నట్లే ఉంటుంది. ఈ క్రమంలో పరిక్రమంలో సవ్యక్రమంలో అరే ఏంట్రా ఈ క్రమము? సరే, లాజిక్లు వెతకకుండా ఉంటే మ్యాజిక్ను ఎంజాయ్ చేయొచ్చు. సినిమా చూడొచ్చా అంటే చూడండి. సూర్య పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్, కొన్ని డ్యాన్స్ మూమెంట్స్, కొన్ని జోకులు కూడా ఉన్నాయి. ఉన్నాయి, నవ్విస్తాయి. పాటలు కూడా బాగున్నాయి. ఇవి చాలావా మనకు? అంతా బాగుందా అంటే ఒక పెద్ద లిస్ట్ చెప్పాలి. ఇప్పుడు అంత టైం లేదు. ఇది స్పాయిలర్ వీడియో కూడా కాదు. ప్రపంచ సినీ చరిత్రలో ముందెప్పుడు చూడని కథ అయితే కాదు. స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. సినిమా అంతా బాగానే ఉంది. కాకపోతే సినిమాలో నెక్స్ట్ సీన్ నువ్వే చెప్పేస్తే? ఈ ప్రశ్నకు సమాధానం నాకైతే తెలియదు. హీరో ఫ్లాష్ బ్యాక్ అంటే వాళ్ళ ఫాదర్ స్టోరీ గురించి నేనైతే చెప్పను. పబ్లిక్లో ఒక రకంగా మంచి హైప్ ఉంది. సినిమా చూడండి. ఇదేదో పగతో నేను చెప్తున్నాను అనుకోకండి. గట్టి హృదయంతో నేనైతే చూసా. మీరు చూడాలని చెప్పట్లే. ఎంతోమంది కష్టపడ్డారు కదా, సో పైసలు అయితే ఇచ్చొద్దాం. పాటలు బాగున్నాయి, ఫైట్స్ కూడా ఓకే, విలనిజం బాగుంది, హీరో పర్ఫార్మెన్స్ కూడా ఓకే. కానీ అన్నీ కలిపితే ఏదో తేడాగా ఉన్నట్లయితే ఉంది. ఈ సినిమాతో శంకర్ ఈజ్ బ్యాక్ అయ్యారా? రాజమౌళి సెంటిమెంట్ను రామ్ చరణ్ బ్రేక్ చేశారా? సంక్రాంతి రేసులో విన్నర్ అయ్యారా అనే ప్రశ్నలకు ధనలక్ష్మి సమాధానం చెప్పాలి. హిట్ అయినా ఫట్ అయినా వసూళ్ళ మీద కదా ఆధారపడేది. మీరు ఈ సినిమా చూసింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.